హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ స్పాంజ్ దోశ లేదా పుల్లట్టను చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఒక పావు అటుకులు, అలాగే రేషన్ బియ్యము, మరియు ఒక చిన్న స్పూనుడు మెంతులు, మరియు కొంచెం పులుపుగా ఉన్న మజ్జిగ. మరీ ఎక్కువ పులుపు కాదు, కొంచెం పులుపుగా ఉన్న మజ్జిగ. ముందుగా ఒక పెద్ద గిన్నెలాంటిది ఏమైనా తీసుకొని అందులో మనం తీసుకున్న పావు అటుకులు కూడా వేసేసుకోవాలి. ఈ అటుకులన్నీ వేసేసుకున్నాక అప్పుడు అందులోకే మనం ముందుగా తీసుకున్న రేషన్ బియ్యంలోంచి 4 పావులు, అంటే ఒక గ్లాస్ అయితే 4 గ్లాసుల బియ్యం వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ అటుకులకి 4 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. అలాగా నేను పావు అటుకులకి 4 పావుల రేషన్ బియ్యం వేసుకున్నాను. రేషన్ బియ్యం వేసుకోవడం వల్ల అట్టు చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా 4 పావులు బియ్యం వేసేసుకున్నాక అందులోనే మనం ముందుగా తీసుకున్న మెంతులు కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అన్ని పొడి వస్తువులన్నీ కూడా శుభ్రంగా అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకొని అప్పుడు చక్కగా నీళ్లు పోసుకొని ఒక 3-4 సార్లు బాగా పిసుకుతూ బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక అప్పుడు మనం ముందుగా తీసుకున్న మజ్జిగ కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను కొంచెం పులుపు ఎక్కువగా ఉండడం వల్ల ఒక పెద్ద గ్లాసుతో గ్లాసుడు మజ్జిగ తీసుకున్నాను. వేసుకున్నాక ఆ మజ్జిగంతా ఇందులో పోసేసుకొని ఆ మజ్జిగ గిన్నెలోనే మరి కొంచెం నీళ్లు కూడా వేసి తొలుచుకొని ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసుకోవాలి. అంటే ఈ బియ్యము అటుకులు ఏవైతే ఉన్నాయో అవి ములిగేట్టుగా నీళ్లు ఉంటే సరిపోతాయి. లేదు మజ్జిగ కొంచెం ఎక్కువ పులుపుగా ఉంది, కొంచెం మజ్జిగ వేసుకున్నాం అంటే మిగతావి నీళ్లు కూడా వేసుకొని ఇలా చక్కగా అన్నీ కలిసేట్టుగా బాగా ఒకసారి చేతితో కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 అవర్స్ నాననివ్వాలి. ఒక 4 అవర్స్ అయ్యేసరికి చూడండి మనం వేసిన మజ్జిగ కానీ నీళ్లు కానీ ఎక్కడ కనబడకుండా మొత్తం అటుకులు బియ్యం పీల్చేసుకున్నట్టుగా అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ జార్కి సరిపడినంత ఈ అటుకులు బియ్యం కలిపిన ఇవి కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు, లేదంటే చెమ్మ ఆ మజ్జిగ మరియు నీళ్ళ చెమ్మ ఉంటుంది కాబట్టి వేసుకొని చూసుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టి కన్సిస్టెన్సీగానే మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి కానీ ఒక బాక్స్లోకి కానీ మొత్తం వేసేసుకోవాలి. చూడండి మొత్తం ఆడేసాక అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం పిండంతా కూడా బాగా కలిసేట్టుగా చేత్తో కానీ గరిటతో కానీ శుభ్రంగా అంతా కలిసేట్టుగా కలిపేసుకొని మూత పెట్టి ఉంచేసుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత అట్లు పోసుకోవాలన్నమాట. చూడండి చక్కగా ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 4 అవర్స్ తర్వాత తీసి చూసరికి చూడండి కొంచెం ఫెర్మెంట్ అయినట్టుగా మీదకి పొంగినట్టుగా అట్ల రుబ్బు బాగా ఇదయింది కదా, బాగా పొంగినట్టుగా వచ్చింది. ఇప్పుడు అట్లు చాలా ప్లఫీగా స్పాంజీగా వస్తాయి. వెంటనే ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండి తీసుకొని ఆ ప్యాన్ మీద వేసుకొని ఒకవేళ మనకి బాగా స్పాంజీగా కావాలంటే నెరపకుండా చక్కగా అలా గరిటతో వేసేసుకొని ఒకసారి జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టు చేసి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటే స్పాంజీగా మెత్తగా కొంచెం మనకి బ్రెడ్ లాగా స్పాంజీగా వస్తాయి. లేదు పిల్లలకి రోస్ట్గా ఇష్టపడతాయి కదా, అలా రోస్ట్గా రావాలంటే ఇలా నిరపుకొని ఆయిల్ వేసుకొని ఒక 1 to 2 minutes అంచులంతా కూడా రెడ్గా అయ్యేటి వరకు బాగా కాలనివ్వాలి. కాలిపోయాక దాన్ని తిరగవేసి రెండో పక్క కూడా కాలనివ్వాలి. అప్పుడు పిల్లలకి రోస్ట్గా ఇష్టపడతాయి కదా, అలా రోస్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఇష్టపడేట్టుగా స్పాంజీగా కావాలంటే చూడండి గరిటె పిండి వేసి ఎక్కువ నిరపకుండా జస్ట్ కొంచెం ప్రెస్ చేసి ఆయిల్ వేసి దాని మీద మూత పెట్టి కాలనివ్వచ్చు, లేదా మామూలుగా కూడా కాలనిచ్చి తిరగవేస్తే చూడండి అట్టు ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా ఒక బ్రెడ్ లాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా స్పాంజీగా చిన్న పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి అల్లం చట్నీ కానీ పలుకుల చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.